ఇంత చేయాలో అంత చేసినాం. ఇక మేము మా వాళ్ళు కూడా అయితే లేదు, మేమేం చేయాలో అలుచుకోలేదు. వెయ్యి వాళ్ళు అయితే నేను నిజంగా తలబెట్టేస్తా దీన్ని మాత్రం, దీన్ని మాత్రం. ఒక్క నిమిషం అన్నా, ఏం చేస్తున్నావు? పయ్య మీదకి పోతావు, ఏమని చెప్పు. అరే అన్న ఒక్క నిమిషం. రోజులకి అసలు నిజంగా దేవుడి దర్శనం ఉన్నట్లుంది. చూడనా మొత్తం ఏంటి, అన్ని కమిట్మెంట్స్ ఉంటేనే ఇవి చేతులు కోసుకున్నాడు కాళ్ళు కోసుకున్నాడు అయితే కాబట్టి నేను 10 సార్లు చెప్పినా ఇవన్నీ వద్దు అని. అయినా కానీ కూడా నాకు నచ్చని పనులే చేసుకొని ఇట్లా చేసిండంటే నువ్వు చెయ్యేందుకు కోసుకున్నావు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకో ఈయనే గుడి ఉంది, నా గుడి మీద ఒట్టేసి చెప్తాను, ఆమెకి మెసేజ్ చేయండి. అందులోకి టాబ్లెట్లు ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా. నా పరిస్థితే బాగాలేదు. నేను ఇప్పుడు కూడా చూడురి, నా ముఖం చూడురు ఒకసారి. నేనేం తిరుగుతలేను. ఇంకో ఇవి నా టాబ్లెట్లు, ఇంకో ఇది నా టాబ్లెట్లు. కట్టప్ప వీడియోలో కనిపించిన నేను ఏడా చచ్చిపోలే, నేను ఇంకా బతికే ఉన్నా. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోరి, నన్ను ఎంతమంది తిప్పుతారో తిప్పుకో. నాకు ఏ రోజైతే నువ్వు చేయి కోసుకున్నావు ఆ రోజే నా మంచిగా చచ్చిపోయింది. నీకేమన్నా అయితే ఎవ్వడు ఒక మొగోన్ని అడగడు ఈడ నువ్వు చేసినావా చెయ్యవా అని. 100% నా కెరీర్ స్పాయిల్ అవుతుంది. 100% నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోతుంది. చేతు కోసుకుంది, రాంగ్ నర్వ్ కట్ అయింది, మీకేమన్నా అయిపోయింది, నా పరిస్థితి ఏంది? నా కెరియర్ ఏం కావాలా? నేను ఇన్ని రోజులు అదే చెప్తాను, ఇన్ని రోజులు నేను కష్టపడ్డ కెరియర్ ఏం కావాలా? మీకేమన్నా అయితే మీరే చేసుకోండి ఛానల్, నేను రాను. మీకు ఇంకో నిజంగా అంత నచ్చలేదా? సిస్టర్ అని విలువని కూడా ఎంకరేజ్ జరిగాను. ఈ రోజు అంటే మేము ఎందుకు ఇట్లా ఒక్క నిమిషం ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే మీరు అనుకోకండి, తప్పు అయితే ఏమనుకోకండి. హర్షని తీసుకురావడానికి మేము ఇదంతా చేస్తున్నాం. ఎందుకంటే ఆయన వీడియోలలోకి వస్తలేడు, ఎటు ఎండో ఏమో తెలియదు కదా. అంటే ఇది కనీసం ఆయనది ఈ కార్ ఏదైనా చేస్తేనన్నా తెలుస్తుంది అని చెప్పేసి అట్లా జస్ట్ ఆయన చూపిస్తున్నాం. కార్ కి చేస్తున్నాం, నిజంగా ఏం చేస్తాం, నిజంగా అయితే ఏం చేయము. ఎవ్వరు లేరు కాబట్టి ఇది తీసినాం మేము. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా ఉంటే ఎవరు తీయనియరు, అట్లా అంతే ఏనియరు, మమ్మల్ని ఇంకా తిడతారు. మీరు ఏం చేయబోతున్నామో లొకేషన్ కి వెళ్ళినాక చూపిస్తాం మేము మీకు. అంటే మీరు అనుకోవచ్చు మళ్ళీ ఏమైనా వేస్తున్నాం అని చెప్పేసి ఏం అనుకోకండి. ఇది ఒక దారి అంతే. ఎందుకంటే వస్తలేడు, మేము ఏం చేసినా వస్తలేదు, కనీసం మీదనే వేసి వస్తాడేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకా అడిగి పోయినా చూపిస్తాం, ఇంకా మేము పోతున్నాం. మేము ఏం చేస్తామో చూపిస్తాం, కానీ ఏదో ఇది పేరు కోసం చేస్తున్నాం అంటే రావాలని చేస్తున్నాం. మరి మీరు తప్పుగా అనుకోకండి, ఇదైతే ప్లీజ్ చెప్తున్నాం, మీరు అసలు తప్పుగా అనుకోకండి. చూస్తుండు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినామో, ఎంత ట్రై చేసినామో వస్తలేడు. ఇది లాస్ట్ ట్రై, మాకు పక్క నమ్మకం ముందు వచ్చేసాడు, అందుకే చేస్తున్నాం. మమ్మల్ని ఏం తిట్టుకోకండి. చేయాలని మేము కూడా అనుకోవట్లేదు. అంటే ఆయన కోసం రావాలి అని చెప్పేసి ఆయనకి ఎంత చేయాలో అంత చేసినాం. ఇక మేము మా వాళ్ళు కూడా అయితే లేదు, మేమేం చేయాలో అలుచుకోలేదు. వెయ్యి వాళ్ళు అయితే అయిపోయింది. ఇప్పుడు ఆయన రావాలి, వచ్చినాక చేద్దాము. రావాలి, వస్తాడు, రాని దారి శ్రద్ధ. ఇప్పుడు అన్న రారా అయ్యా వద్దా? నిజంగా చెప్తున్నాం కదా, అసలు మాకు ఎన్ని రోజులు ఆగాలంటే మేము నిజంగా చెప్తున్నాం. పర్సనల్ గా కూడా దేలాడిన రోజులు ఉన్నాయి ఆయన కోసం, పర్సనల్ కూడా వెతికిన రోజులు ఉంటాయి. అంటే మేము ఆయన కార్ కి డామేజ్ చేసినందుకు ఆయన ఫీల్ అవుతున్నాను మేము అనుకుంటున్నాం. మళ్ళీ అదే కార్ కి అదే దానికి ఇట్లా వేసానన్నా వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం మేము. ఎందుకంటే హర్ట్ చేద్దామని అయితే ఏం ఆలోచన లేదు, జస్ట్ ఆ పైన అట్లా చేస్తామని పిలుస్తున్నాము. అది దారి ఇప్పుడు మాకు అదొక్కటే బక్రా.
అయితే ఫోన్ చేసి అయితే పిలుసాము. ఎందుకంటే ఇప్పటికైనా వస్తాడేమో హర్ష, ప్లీజ్ ఇప్పటికైనా పడుకోనరా నీ పై చూడు ఏం చేస్తున్నామో నేను నిజంగా తలపెట్టేస్తా దీన్ని మాత్రం. ఒకటే మాట, నాకు నువ్వు ఇంపార్టెంట్, నీకు అది ఇంపార్టెంట్ అంటే నువ్వు రా. మాకు అంత అడ్జేసలేదు, వర్షం కూడా పడుతుంది, తగ్ల పెట్టాలన్నా ఏమైతలేదు. ఆయన వస్తాడు, వచ్చినాక మాట్లాడదాం. ఏది ఉన్నా ఈ రోజు హర్షతో ఏదైనా తెలుసుకుందాం. ఎక్కడ 7 వరకు మాట్లాడతారు, హరీష్ వచ్చేదాకుంటా వచ్చిన ఆల్రెడీ లోక్షిత్ అన్న ఏం చేస్తున్నావు? పయ్య మీది పోతావు, ఏమని చెప్పు. అజ్వలి కూడా అవుతాం మేము అవసరం వస్తే. అరే అన్న ఒక్క నిమిషం, ఏం చేస్తావు? నీకు అర్థమవుతుందా అన్న? ఎన్ని రోజుల నుంచి వస్తలే, వస్తున్నావా? ఇదా అన్న పద్ధతి? ఇదా ఆమె ఏమైతుందో నాకు తెలుసు, ఆమె ఎట్లయితుందో నాకు తెలుసు. ఎవరు ముట్టుకుంటారో చూస్తా ఈరోజు, ఎవరు ముట్టుకుంటారో చూస్తా. తీసుకొని ఏమో చేస్తారు. వస్తాడేమో చూద్దాం. అంటున్నాడైతే వస్తాడు. హర్ష నువ్వు వచ్చేసే, హర్ష నువ్వు ఏడు వచ్చేసే, తొందరగా రా, జల్దీ రా హర్ష, నీ పయ్య తీసుకోవో. పై తీసుకో, లేకపోతే కాలిపోతుంది అన్న. అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తాడు, ఇన్ని రోజులు వెతుకుతున్నాగా రానప్పుడు ఈ రోజు నువ్వు ఫోన్ చేయగానే వస్తాడు. మేమే పిచ్చోళ్ళం అదే. ఈ వీడియోలు పెట్టుకొని అన్ని తమాషా చేయకుండా మళ్ళీ వీడియోలోనే కార్కేసినాం. ఎందుకు పోయినంట 10 రోజులు మజాక, ఇన్ని కష్టాలు కనిపించలే. పోస్టర్లు పెట్టినా మళ్ళీ ఇల్లంతా అందరిని అడుక్కుని ఆయన ప్రతి వీడియోకి ఆయన వీడియో వాళ్ళు మేము కూడా వీడియోలు పెట్టుకొని చేస్తాం. వాళ్ళకు కూడా తెలియాలి లేడని చెప్పేసి మేము ఇంత చేస్తాం. వాళ్ళకు కూడా అర్థం కాదు. మళ్ళీ ఏం చేయమంటావు? కాదండి ఏం చేయమంటావు? మిస్సింగ్ అని పెట్టినా ఇప్పుడు ఎన్ని డేస్ వారం అవుతుందన్న ఆయన రాక. ఒకసారి చూడన్నా, నీకు ఇష్టమైన ఇట్లా చేసుకుంటే నువ్వు అట్లనే చేస్తావా? అయ్యా పిల్ల ఎట్లా తిరుగుతుంది తెలుసా రోడ్ మీద, నిజంగా చెప్తున్నా. ఇంట్లో ఇప్పుడు తగ్గింది, 10 రోజుల నుంచి నువ్వు కూడా రాలేనా? మళ్ళీ వచ్చి అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా? మాట్లాడదాం రాని, అయితే రావా? ఆపేసి రాని, వచ్చినాక మాట్లాడదాం అన్న. పెట్టండి అటు పెట్టరా. రోజులకే అసలు నిజంగా దేవుడి దర్శనం ఉన్నట్లుంది. చూడనా మొత్తం ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటారు? నన్ను ఏం చేద్దాం అనుకుంటారు? ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు అన్న? నేను ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు? ఏం చేస్తారు లోక్షిత్? ఇది నాకు కూడా వచ్చే వరకు ఇట్లా పెట్టేస్తున్నారు వీళ్ళు. మీరు నాతో ఏమన్నా ఉంటే నాతో మాట్లాడాలి. మీరు ఎందుకు కారు దగ్గర పోతున్నావు? నీతో మాట్లాడాలా? 10 రోజులు ఎడ వచ్చినా వాళ్ళ నేను రాను. ఇంకో సరే ఇప్పుడు ఏం చేసుకుంటావు పయ్యా? కాళ్ళ పెట్టుకో. ఇంకో నేను స్టార్టింగ్ అని కష్టపడ్డా, ఈమె కూడా ఉందని చెప్పినా కదా నేను. సో ఈమెది కూడా కారు. నువ్వు ఏం చేసుకుంటావు? కార్ని డ్యామేజ్ చేస్తావు, పయ్యని ఏం చేసుకుంటావు చేసుకో. నేనైతే వస్తాను. నేను ఎందుకు వస్తానని కూడా చెప్తాను. నేను ఎందుకు వస్తానని చెప్తా. నాకు ఇది అయితలేదు, నాకు ఈ పరిశాన్లు వద్దు. నేను అందుకే నా జాగా నేను ఉంటున్నా. నా అకౌంట్ యాక్సెస్ వీళ్ళ దగ్గర ఉంది. పెట్టేసుకుంటారు వీడియోలు, మిస్సింగ్ అని పెట్టుకుంటారు, ఎడుకు వెళ్ళిపోయినా అంటారు, ఇంటికాడికి వస్తారు. నేను మా గల్లీలలో నా పోస్టర్లు పెడుతున్నావు మిస్సింగ్ అని. నేను ఎట్లా చూసి నేను రాను. నేను ఎందుకు రావాలా అని అడిగినా. ఎందుకు రావాలా? అవసరం లేదు, నాకు వద్దు. పర్సనల్ సరే నేను మాట్లాడతా. నువ్వు చిన్న పిల్లవా?
చిన్న పిల్లవా? 10th క్లాస్ వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళకైనా తెలుస్తుంది చైల్డ్ గిల్ కోసుకోవద్దని. నువ్వు అట్లా కోసుకుంటావు? నాకు ఇవన్నీ నచ్చవు. నేను ముందుకనే చెప్తున్నా, ఇవన్నీ కమిట్మెంట్స్ ఉంటేనే ఇవి చేతులు కోసుకున్నాడు కాళ్ళు కోసుకున్నాడు అయితే కాబట్టి నేను 10 సార్లు చెప్పినా ఇవన్నీ వద్దు అని. అయినా కానీ కూడా నాకు నచ్చని పనిలే చేసుకొని ఇట్లా చేసిండంటే నువ్వు చెయ్యేందుకు కోసుకున్నావు? ఇప్పుడు నేను చేసిన తప్పు అని తెలిస్తే అప్పుడు చేయి కోసుకోవాలా. నేను తప్పు చేసిందా చూసినావా? నీ కళ్ళతో చూసినావు? ఏం చూసినావు? ఎవరు చాట్? ఆమె చాట్ చూపించిందా? ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకో ఈయనే గుడి ఉంది, నా గుడి మీద ఒట్టేసి చెప్తాను, ఆమెకి మెసేజ్ చేయాలి. ఒక్కసారి కూడా మెసేజ్ చేయలేదు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితో చాట్ చేసినట్టు నేను తయారు చేసి నీకు చూపిస్తాను, నమ్మేస్తావా? నువ్వు ఒక్కసారి నన్ను అడిగినావా, మరి చాట్ చేసినావా, ఈ అమ్మాయి నీకు తెలుసా అని? ఆగాల ఇప్పుడు నేను నాకేం ఇదే పని పాట కాదు. అరే ఒకసారి లోక్షిత్ ఆ బండిలకి టాబ్లెట్లు ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా. నా పరిస్థితే బాగాలేదు. నేను ఇప్పుడు కూడా చూడురి, నా ముఖం చూడురు ఒకసారి. నేనేం తిరుగుతలేను. ఇంకో ఇవి నా టాబ్లెట్లు, ఇంకో ఇది నా టాబ్లెట్లు చూ. ఇవి నా టాబ్లెట్లు. నేను ఇంత ఏజ్ లో ఇన్ని టాబ్లెట్లు వాడుతున్నా అంటే నా హెల్త్ కండిషన్ ఒకసారి చూసుకోరు. ఎందుకు ఇంత సతాయిస్తున్నారు మీరు? ఏం సతాయిస్తున్నారు? మరి 10 రోజుల నుంచి నువ్వు ఇప్పుడు నాకు ఆల్రెడీ నాకు పరిచయంలో నేనుంటే నువ్వు చేతులు కోసుకుడు కాళ్ళు కోసుకుడు ఎవరు చూడాలి? ఎవరు చూడాలి అంటున్నాను నేను చెప్తున్నా కదా. మీరు నా మీద కోపం చూపిస్తే ఏమొస్తుంది మీకు? నీ మీద కోపం వస్తే ఏం చేపిస్తాను? నీ అకౌంట్ లో నుంచి నీ అకౌంట్ ఆడ ఒట్టేసి చెప్తున్నా, గుడి మీద ఒట్టేసి చెప్తున్నా నేను చెయ్యలేదు అని. ఒకసారి ఏంది నా అడ్రస్ ఎంతో మందికి తెలుసు, వీడియోలో చూస్తే తెలుస్తుంది నా అడ్రస్. లొకేషన్ నేను పంపించిన కనిపించిందా? పంపినవంట. నా నంబర్ ఎంత మంది దగ్గర లేదు. నాకు ఎంత మంది ఫోన్ చేయరు సబ్స్క్రైబర్స్ ఫోన్ చేయరు. ఇష్టం వచ్చినట్టు చేయలు కోసుకోవడాలు నాకు ఉన్న పర్సనలే చాలు. నేను ఆడ సినిమా పనులలో తిరుగుతున్నాం, అన్నతోనే ఉంటున్నాను. ఎందుకు పెట్టాలా? నాకు ఇవన్నీ తెలుసు, చేతులు కోసుకుంటూ నచ్చదని. నువ్వు ఎందుకు కోసుకున్నావు అని అడిగినా, అది చెప్పు. నువ్వు ఇష్టం వచ్చినట్టు సోషల్ అదే అంటున్నా, ఇష్టం వచ్చినట్టు మీరు వీడియోలు ఇష్టం వచ్చినట్టు నా దాంట్లో పెట్టేస్తా అంటే పెట్టుకోర్రి. అది నా ఒక్క ఛానల్ కాదు, అందరం కలిసి చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోర్రి. నన్ను ఎంత మంది తిట్టుకుంటారో తిట్టుకోండి. ఇంకో నన్ను కూడా తిట్టేటోళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా, ఈ మిమ్మల్ని తిడుతురు, నన్ను తిడుతురు, తిట్టుకోరు. రియాలిటీ ఏందో ఎవ్వరికి తెలియదు. మమ్మల్ని ఎవరు బయట కనిపిస్తున్న హర్షాన్ని ఇట్లా అడుగుతారు. హర్ష వాళ్ళు ఇంత బాధపడుతారు. కింద చదువు ఒకసారి అన్న ప్లీజ్ వచ్చేసి. నేను మొన్న గంగు వీడియోలో కనిపించిన, కట్టప్ప వీడియోలో కనిపించిన. నేను ఏడా చచ్చిపోలే, నేను ఇంకా బతికే ఉన్నా. మాట్లాడుతున్నా కదా మళ్ళీ. నేను అట్లా దూరం పోతా, అప్పుడు తెలుస్తుంది. ఏం దూరం పోతావు? నీకు తెలుసు. నేను ఏ రోజైనా ఒక్క నిమిషం నేను ఏ రోజైనా నేను ట్రస్ట్ చేయలేదు అనుకో, అప్పుడు నువ్వు వెళ్ళిపో దూరం. నువ్వు ఊరు అమ్మాయి వచ్చి చాట్ చూపించింది అంటే ఇప్పుడు కూడా నేను మార్పు చేస్తా చాట్లు. నువ్వు ఏదేదో గలీజ్ లెక్కలు చేసినట్టు చూపిస్తా, నేను నమ్మేస్తావా? అంత దమ్ముంటే ఆమె ఎవరో తెలియదు, ఎందుకు మాట్లాడాలా? మళ్ళా ఇది ముందు చేయాలా? ఈమె చేతులు కోసుకొని కాళ్ళు కోసుకొని చేసినప్పుడు కాదు. ఇప్పుడు మీరు పై ఎట్లా తీస్తారు? పై ఇప్పుడు వాన పడుతుంది, నేను ఏదైనా పని మీద పోవాలా? నేను ఎట్లా పోవాలా? నడుచుకుంటూ ఎందుకు పోతా? నేను నడుచుకుంటూ ఎందుకు పోతా? నువ్వు 24/7 మా ఇంటికానే. నేను ఇప్పుడు ఇమ్రాన్ పిలుస్తా, ఆయనతో మాట్లాడు. మరి మీరు ఎంత చేస్తారు? మీరు పై ఎందుకు తీసిరు అన్న? నేను అది చెప్పా. ఏంది నన్ను విలువనికి పై తీయాలా? పై తీయాలా అన్న? నాకు ఇష్టం, నేను ఇష్టంగా ఉంటే రావాలా, నేను ఇష్టంతో రావాలా. నువ్వు పై తీస్తా. దీని మీద ఇష్టం కాదు, బాధ్యత ఉంది. దీని మీద ఒక పనులు ఉంటాయి నాకు, ఉంటది. ఇష్టం ఉంటే వస్తుండే లేదా అని
దీని మీద ఇష్టం ఉందని వచ్చిన ఒప్పుకో హర్ష అబద్ధాలు ఆడకు నేను ఒప్పుకో. దీనికోసమే వచ్చాను, నేను చెప్తున్నా కదా. అదే, నాకు మాకు ఇంకో తెలుసు. నువ్వు చేసింది నిజంగా హార్ట్ఫుల్ గా, నువ్వు చేసింది కరెక్ట్, చేతులు కోసుకోవడం కరెక్ట్ అనిపించి మీరు చెప్పురి చేతులు కోసుకోవడం కరెక్ట్ అంటే నేను వస్తా. నేనే వాళ్ళ చెప్తా తప్పు. ప్రతిసారి వాళ్ళని ఎందుకు నేనే చెప్తా అడుగుతావు? తప్పు. వాళ్ళగా చూస్తున్నారు అవునా ప్రతి సార్, వాళ్ళ ఇంట్లో ఎట్లా ప్రతి తిడుతున్నారు వీడియో సార్? నీకు వాళ్ళ ఇంట్లో ఎట్లా తిడుతున్నారు ఎందుకు తెలుసా? కోసుకున్నావు? ఎందుకు ఎందుకు కోసుకోవద్దు? కోసుకున్నావు? ఎందుకు ఎందుకు కోనొద్దానే? కోసుకున్నావు? ఎందుకు నువ్వు రాలే? చిన్న పిల్లవా? అవును, ఆ, చిన్న పిల్లవా? నువ్వు చేతులు కాళ్ళు కోసుకోనికి? చిన్న పిల్లనే. వాళ్ళ తమ్ముడు ఇవన్నీ ఏమన్నాడు? పిచ్చి పోలీస్ లెక్కలు స్టేషన్ లో చేసుడు పోతాను, ఏమన్నా పోలీస్ స్టేషన్ లో ఇస్తా, పోలీస్ స్టేషన్ లో మాటలు మాట్లాడదామా? పొమ్మని మాటలొద్దు అంటే ఏడికి వాళ్ళు పొమ్మంటారు, చేసి పొమ్మని చూపిస్తే వచ్చి ఏం చేస్తావు? మాట్లాడతా. పొమ్మ, నేను ఏం మాట్లాడుకుంటా, పొమ్మ, నేను మాట్లాడుకుంటా. నేనేం చేతులు నా ఇట్లా పట్టి చిన్న కొయ్యలే. పిల్లనా, చిన్న పిల్లనా? చేతులు పట్టి కొయ్యలే చిన్న నేను. పిల్లలు మళ్ళీ పట్టించుకోక అంటుంటే నేను ఏ రోజు పట్టించుకున్నానా? ఏమన్నా మాట్లాడినా? ఆడ అన్ని మాటలు మాట్లాడింది ఏమన్నా అన్నానా? వన్కెన్ అప్పుడే ఉంటది, చెప్పులే. అక్క దగ్గరకు వస్తే వన్కెన్ ఉంటది. నేను ఆ ప్రేమ చూస్తున్నాను దాంట్లో అంతే. ముట్టను కూడా ముట్టనిసలే ఆమెని చెయ్యి కట్ చేసుకున్నాను ఇంటికి పోతే కనీసం అసలు ఎట్లా అయిందని అడిగితే కూడా హర్ష ఇగో నువ్వు కూడా ఇట్లా కనిపించకపోవడం నీది కూడా తప్ప ఆమెది కూడా తప్పు. నేను నాకు చెప్తున్నా నచ్చట్లేదు ఇక. ఆమెకు కూడా నేను చెప్పు. రాను. దేనికి నేను నచ్చట్లేదు? రాను. నేను ఏం రాను. నచ్చట్లేదు? ఇదిగో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు అంత ఉంటే మీరే చేసుకోండి ఛానల్, నేను రాను. ఎందుకు రావు? మీకు ఎందుకు ఇంకో రావు? నిజంగా అంత నచ్చలేదా? సిస్టర్ సిస్టర్ అని విలువని కూడా ఎంకరేజ్ జరిగాను. సరే చెప్తున్నా కదా నేను, మరి ఇంకెంత చేయాలా? నేను ఇంకెంత చేయాలన్నా నేను? ఏమైతలేదు నీకు చెప్పాలి అంటుంటే మరి అందరి దాక్కుంటావా? వీడియోలో కూడా మాయమైపోతావా? ఏంది పది అందరి రోజులు? వీడియో? నేను ఎవరి వీడియోలో ఫన్ చేసుకుంటా కలుస్తలేదు నేను. మాకు షూటింగ్ నడుస్తుంది, ఆ పని వీడియోలో పని చేయలే, ఏం పని చేసినా? దమ్ము వీడియోలో అది చేయలే. ఫన్ చేస్తానా? ఆ. నీకు కళ్ళు ఉన్నాయి కదా, ఓపెన్ నేను చేసి అంతా చూడు. చూడలేదు. నేను అంతా చూడు, సరే, చూసి నువ్వు మాట్లాడాలి. తిరిగినావేమో. చూసి thumbnail లలో మాట్లాడాలి. అందులో కనబడదు. అమ్మ, ఎట్లుంటావో సార్ నువ్వు ఒక్క నీ వీడియోకి నువ్వు ఇది రాకపోతే నా- వీడియోలా ఇప్పుడు నేను నాకు తెలుసు ఈ ఇవన్నీ పంచాయతీలు ఉంటాయని నేను వస్తలేను. అరిచేది మన నేను వీడియో అందుకనే అసలు మన వస్తలేను. ఛానల్ నువ్వు రాకపోతే చెయ్యవా ఆ పంచాయతీలో? ఏం చేయాలి? నన్ను అంటున్నావు, నన్ను అంటున్నావు. నీవు ఫోన్ చేయరా? వీడియోలు చేయుర్రి. ఒక్క నిమిషం, నేనే- ఒక్క నిమిషం. నీ తిన్నావా ఇప్పుడు నువ్వు అన్నంటున్నావు? మనల్ని మమ్మల్ని అడే దొరలు మనం పంపిస్తే నమ్మలే నమ్మలే. నువ్వు నమ్మలే. ఇప్పుడు సమాధానం ఈ నాకు నువ్వు అయిపోయిందా? నేను మాట్లాడచ్చా? మాట్లాడు. నేను ఆ సీన్ లోకి వచ్చిన, ఆ సీన్ లా నమ్మేలాగా ఉండే కాబట్టి చేసిన, కానీ నేను నేను కూడా లేకుండా నమ్మలే. నీ చాట్ చూసి నమ్మేలాగానే ఉండే నా దగ్గరకు వచ్చి అడగాలి కదా, నా ఫోన్ దగ్గర చేసినా పెట్టి. ఎన్నిసార్లు చెప్పాలి? ఒకటే మాట నేను ఎక్కుతుందా పనిలున్నా, నీకు? నేను పనిలున్నా, నేను లేపలే ఒక్క ఫోన్. నిమిషం. లేస్తే లేపొచ్చు కదా, రోజంతా పనులున్నావా? మరి ఇష్టం వచ్చినట్టు వీడియో ఓన్ అడిగి అప్లోడ్ చేస్తున్నారు. నేనే అప్లోడ్ చేస్తాను. ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేయొద్దు? ఇప్పుడు ఒక నిమిషం, అది నాది కూడా ఇంకో అందరిది ఛానల్. అంటే నీదంతా చెప్పు, మాది కాదంటే ఛానల్. చెప్పు. నేను అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇది తెలుసు నాకు ఇది అంటాను. అందరిది ఛానల్. మరి ఒక వీడియో పెట్టేటప్పుడు హర్ష మరి వీడియో పెడుతున్నాం అని అడిగినా, ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాను. 5 వీడియోలు పెట్టిర్రు నాకు తెలియకుండా. అవును, message 5 వీడియోలు చేస్తున్నా, పెట్టిర్రు. message నేను ఏం చేస్తున్నా, చేస్తాను? నాకు తెలియకుండా కాదు, నాకు తెలిసినా తెలుసుకోవాలి, చెప్పినా. నేను ప్రతిదీ చూసినా, ఇన్స్టాగ్రామ్ లో నేను కూడా పెట్టిన, చూడురి అని పెట్టిన. ఎందుకు? నేను చూడురి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు కూడా చూడురి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్. ఇది కరెక్ట్, ఇది చాలా కరెక్ట్. ఇది correct ఇట్లా అంటే ఒక పని మీద పోయే కార్ది పయ్య తీసేసి, వాళ్ళకు కూడా తెలుసు, కార్ది వస్తుంది, పయ్య తీసేసి ఇది కరెక్ట్. చాలా ఎంతసేపు? పెట్టని ఆ? ఎంతసేపు పెట్టడానికి? పెట్టు మరి, తీసుకొని పెట్టు. పెట్టు, నువ్వు పెట్టించుకో. పెట్టు. నీకు ఎందుకు అంటుంది పెడతా? నేను కదా, ఎందుకు పెడతా మరి? పెట్టి పని కదా. అసలు ఎందుకు తీయాల కార్ది పయ్య అని అన్నా నేను. నువ్వు ఇప్పుడు కార్ పై ఎందుకు తీయాలి? కార్ది తీసే. ఇగో శుద్ధ పూస తయారు కాకుండా నీకు అర్థం కాలేదంటే నేనే శుద్ధ ఆ పయ్య పూస. తీసేనే వచ్చినాను. నేనే శుద్ధ పూస. ఆ పయ్య తీసేనే వచ్చినాడు. మనుషులకైతే రాలే, నీ పయ్యకైతే మనుషులు వచ్చినావు. కరెక్ట్ ఉంటే వస్తా, అంటే బరాబర్ నీ వస్తా. కార్కి, నీ కార్కి వీళ్ళు ఏదైనా మీకు అయితే మీకు నువ్వు వచ్చావు. చూసుకొని అంటే నువ్వు వస్తా. నాకేమైనా ఆమెకేమైనా నువ్వు రాలే. నా కార్ కాబట్టి పూజలు వీళ్ళతో వీళ్ళని కూడా పెట్టి వీళ్ళతో కూడా అంతే చేసిన. నా కార్ కాబట్టే చేసిన, నా సొంత కార్ కాబట్టే చేసుకున్నా కదా. ఒక్కని నీ పూజ సొంత చేసుకున్నా కార్ నేను. అనట్లేదు. అది మనది, ఏదైనా నేను మనదే. సొంతంగా మనిషి, నేను అంత సెల్ఫిష్ అయి ఉంటే మీకు ఎన్నో గొడవ అయితే నేను ఆడికి పోయి అంతో కొట్లాడే అవసరం నాకేముంది? ఆ? మేము selfish చెప్పు అన్నామా? అంటున్నావు కదా, ఇప్పుడు దానికే వచ్చినావు, మాతో రాలేదు అని. మా కోసం రాలేదు షమల్. అవును, నీ మీకోసం పరం నేను ఏడికి మళ్ళీ రాను. సారి. మీకోసం నేను 10 సార్లు పరం చూపించుకోను నీకు. ఏడికి వచ్చా అని. చూపించాల్సింది మా మీకు ఏదైనా కోసం ప్రాబ్లం వస్తే అప్పుడు నువ్వు కనిపిస్తా ఈడ నేను. చూపు, మీకు ఏదైనా మా ప్రాబ్లం వస్తే అప్పుడు నువ్వు ఈడ కనిపిస్తా నేను. ఎట్లా పోతావు చూస్తాను ఎట్లా పోతావు చూస్తాను నేను తమాషాలు చేస్తానే, నేను రాను. నేను అందుకే నేను రాను చెప్తున్నా. తమాషా తమాషా అంటే ఎవరు చేస్తారు? నువ్వా నేనా? మీరే చేస్తుర్రు. మేమేం మీరు చేసాం? మా ఇంటికి వచ్చి చేసేది మీరే. మీరే మళ్ళీ వచ్చి అయినా ఇంటికి వచ్చి. ఇప్పుడు నాకు షోకు తమాషాలు చేయడానికి నువ్వు వస్తే ఒక మెసేజ్ పెడితే కూడా ఇంత చేయకపోతుండే. ప్రతి వీడియో చెప్తున్నా ఒక మెసేజ్ అని చేయని.
చూసుకున్నావా అయ్యా, నువ్వు నా దండం రూమ్ లో పెడుతున్నా ఒక్క నిమిషం నా రూమ్ లో ఎన్నిసార్లు వచ్చినావు ఏ రోజు నేను వాడే మెడిసిన్స్ నేను ఇప్పుడు అదే హర్ష గ్లాస్ ఇటు పెట్టాలి ఎవరి దగ్గర ఉందో నాకు తెలియదు కానీ ఆ సరే. గోళీలు ఇస్తుంటే నేను చెప్పినా నాకు తెలియదా అని తెలియదా నన్ను మరి తెలుసు అన్నప్పుడు కొన్ని కండిషన్ బాగాలేదన్నప్పుడు మీరు ఎందుకు ఇంత తమాషా చేస్తారు ఫోన్ చేసి చెప్పినావా? నీకు మంచిగా లేదని కూడా అడిగిన అందుకే వీడియో చూడాలా ఫోన్ చేసి చెప్పినావా నువ్వు అంతగానో మొదలుతున్నావా? మీద మాకు బాగాలేదు ఫోన్ చేసి చెప్పినావు నువ్వు మాకు ఏ బాలేదు నీ కండిషన్ ఇట్లుందని మాకు ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు ఒక్క నిమిషం ఆగు ఒర్రకురి ఇప్పుడు నేను వచ్చినా కదా నన్ను మాట్లాడి నీ 5 వీడియోల నుంచి ఇష్టం వచ్చినట్టు వదిలేదు కదా 5 వీడియోల నుంచి ఇష్టం వచ్చినట్టు వదిలేదు కదా మళ్ళీ ఇప్పుడు కనబడ్డాడు మళ్ళీ ఎప్పుడు కనబడతాడు తెలియదు చూసుకోండి మాట్లాడు నేను అంతే మరి నేను కనిపించా అవు కనిపించవు. నేను కనిపించా ఎట్లా కనిపించవు? చూస్తా అవసరం ఉంటే మాట్లాడు. నేను అన్నతో ఉంటా అన్నతో చూసుకుంటా మీరు ఇంకా ఎన్ని అదే వీడియోలు మేము చేస్తారు అనవసరం అని చెప్పేసినావు. మీరు ఇంకా ఎన్ని చేస్తారు నా మీద ఎన్ని వీడియోలు మేము చేస్తారు మనం ఉండి మిస్సింగ్ అని వేస్ట్ చేస్తారా ఆ? సరే, ఎవరుండి మేముండి వేస్ట్ నేను అవన్నీ మాట్లాడలేదు నేను మిమ్మల్ని ఏడా ఇక నేను నువ్వు లేని మేముండి ఏం చేస్తాం నేను ఏం నేను లేని ఏమన్నా చేస్తాం అన్నప్పుడు నాకు ఫోన్ చేసి వీడియోలు పెట్టాలా ఇష్టం వచ్చిన వీడియోలు ఏం తప్పుందని పెట్టడానికి? మాకుందా ఎన్నిసార్లు అడగాలా ఒకటే మాట ఎన్నిసార్లు చెప్పాలా పెట్టద్దు అన్నాను మరి అంతుంటే అది సండే కదా. అంతుంటే ఫోన్ ఎత్తాలి హర్ష ఈమె కండిషన్ అంతుంటే బాగాలేదు phone అన్నాడు ఎత్తాలా? ఈమె కండిషన్ బాగాలేదు ఒకసారి మొత్తం చూపి ఆడ చూపి ఇటు చూపి ఇంతమంది చూస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుర్రు నేను 10 సార్లు మొత్తుకున్నా ఆల్రెడీ లాస్ట్ టైం అన్నతో ఉన్నప్పుడు గొడవైంది ఈడ చేయొద్దు అవన్నీ చేయొద్దు మళ్ళీ తీసుకొచ్చి ఇన్న పెట్టిర్రు ఇన్ని వీడియోలు చేసినాం ఏ రోజు ఇక్కడికి వచ్చి నా గొడవ తర్వాత ఆ గొడవ తర్వాత వచ్చిన్నా ఇంతమంది చూస్తారు చూడు ఆడ ఫ్యామిలీలు చూపి నువ్వు రైట్ రౌండ్ ఆడ ఫ్యామిలీ ఆడ చూపి అన్ని చూపి ఇంతమంది మధ్యలో ఎందుకు ఈ తమాషా చేస్తారు ఇక్కడ గొడవైనాడు తెలుసు కదా మీకు అన్నతో గొడవైనాడు తెలుసు కదా వాళ్ళ ఇది పిల్ల ఎందుకు వచ్చి తీసుకొచ్చారు గొడవ ఈడికి? చేసినప్పుడు ఏమైంది? నేను అదే ఆ పిల్ల అంటున్నా వచ్చి గొడవ చేసినప్పుడు ఆడ ఈడ ఏమైంది? వీడియోలు చేయొద్దు అని ఇంత ఆ పిల్లకి ఓపెన్ గా చెప్పి లొకేషన్ ఆడ నేనే ఎట్లా చేస్తారు ఆ పిల్ల వస్తే మేమేం చేయాలా? తీసుకోవాలా పక్కకి మరి తీసుకోవద్దాం ఇది ఒకటే ఉందా పక్కకి, ప్లేస్ పర్లేదు. సరే పోనీ ఇంకో నాకు ఇష్టం లేదు రావడం నాకు ఇష్టం లేదు నేను చేస్తలేను ఇచ్చేసేయ్. ఓ వెహికల్ జరుపు బండి జరుపు తాళం ఇచ్చారా ఇయ్యా ఏడికి పోతావు ఏడికి ఇప్పుడన్నా చెప్పివో బండ్లు పోతుంటే ఏహే అంతా మేమే చేస్తున్నాం అది చేస్తున్నాం మరి తాళం ఇవ్వాలా? తాళం ఇయ్యి. అందరికి తాళం ఇయ్యి. సరే పెట్టుకో తాళం పెట్టుకున్నాడు ఏడికి ఏడికి జరుగు అన్నా నేను. ఏడికి నువ్వు అన్నా? జరుగు అన్నా ఏడికి జరుగు అన్నా? అన్నా జరిగిపో నువ్వు. ఏడికి జరుగు నువ్వు ఫస్ట్ లోక్షేది పట్టుకో ఒడ్లు ఫస్ట్ నువ్వు ఏడికంటే ఇటు నేను తీసుకోరా ఇటు వచ్చేసి తమాషాలు చేసు తమాషా ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ తీసుకోవద్దాను నాకు నువ్వు చెప్పడేంది కానీ కానీ ఏం కాదు. కానీ బాగాలేదు అన్నప్పుడు మీరు నాతో వచ్చి మాట్లాడాలా అరే బాలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఉన్నావా రానికి ఇప్పుడు ఇప్పటిదాకా ఏమన్నావు ఈమెకి మంచిగా లేనప్పుడు వచ్చినావాను అని అన్నావు కదా అవును. ఈమెకి మంచిగా లేదంటే ఆమెకి లోపటి నుంచి కాలే ఈమె సొంతంగా చేసుకుంది నా మీద ఇంకో నా మీద అంత ట్రస్ట్ ఉంటే నా మీద అంత ట్రస్ట్ ఉంటే చేతులు కోసుకోరు ఇప్పుడు కూడా చెప్తున్నా కదా ఇంకో నేను ఇది నాకు తెలుసు ఇట్లాంటివి అయితే అని నేను ఎప్పటికైనా నేను దూరంగానే ఉన్నా దూరం ఉందాము మంచిగా ఉందాము అనే చెప్పుకుంటూ వచ్చిన ఇవైనా అవుతున్నాయి నేను ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నా నాకు మీతో ఏం వద్దు ట్రస్ట్ ఉంటే నీ మీద ట్రస్ట్ ఉంటే ఫస్ట్ ఒక నిమిషం ట్రస్ట్ నీ మీద ఆగు. నీ మీద అంత ట్రస్ట్ అంటే మేము ఫస్ట్ వీడియోలో ఆ పిల్లతో అంతా మొరటోళ్ళం కాదు వీడియో పెట్టి మరి చెప్పండి దీపి నేను ఎందుకు వచ్చినా నేను ఎందుకు వచ్చినా నన్ను మాట్లాడినాడు నువ్వు ఏం మాట్లాడతావు నేను మాట్లాడాలా వెళ్ళిపోవాలా మాట్లాడు. చెప్పు ఏం చెప్తావు నేను ఇప్పుడు ఏమంటున్నా ఇప్పటి నుంచి నాకేం వద్దు మీతో లొల్లి నీతో ఇంకా అస్సలే వద్దు నేను డైరెక్ట్ చెప్తున్నా సార్ ఇంకా చెప్పు ఇవి ఇట్లనే కంటిన్యూ చేసి చేతులు కాళ్ళు కోసుకొని ఏమైనా అయిపోయి నా కెరియర్ ఖరాబ్ కావడం నాకు ఇష్టం లేదు అది నువ్వు ఆలోచించక ఇష్టం లేదు నాకు వద్దు అంటుంటే నీకు కనపడుతుందే మొన్ననే. వద్దు ఆ టాపిక్ లో వద్దు. నువ్వు మాట్లాడకు. నాకు ఏ రోజైతే నువ్వు చేయి కోసుకున్నా ఆ రోజే నా మంచిగా చచ్చిపోయింది మీద వద్దు నువ్వు ఒక మెచ్యూర్ నువ్వు అదే చెప్తున్నా నాకు నీకు ఒక మెచ్యూరిటీ ఉంది అని ఒక మంచి స్టూడెంట్ అనుకుంటున్నా నువ్వు ఇట్లా గలీజ్కి ఇట్లా చిల్లర లెక్కలు చేస్తావని అనుకోలేదు చిల్లరదానే నేను. చెప్తా లెక్కలు అవి చిల్లర లెక్కలే చేతులు కోసుకొని ఎందుకు చేతులు కోసుకుంటారు చేతులు ఎందుకు కోసుకుంటారు నీకేమన్నా చిన్న పిల్లలు సరే ఈమెకేమన్నా అయిపోయింది ఈ చేతు కోసుకుంది రాంగ్ నర్వ్ కట్ అయింది ఈమెకేమన్నా అయిపోయింది నా పరిస్థితి ఏంది ఎవడైనా నన్ను నమ్ముతాడా
ఎవడైనా నా కెరియర్ ఏం కావాలా నేను ఇన్ని రోజులు ఏం చేయలేను, ఇన్ని బాగా రోజులు కష్టం. అదే చెప్తాను ఇన్ని రోజులు నేను కష్టపడ్డ కెరియర్ ఏం కావాలా ఈమెకేమన్నా అయితే మా ఇంట్లో ఏం చెప్పుకోవాలా ఆడుతూ పాడుతూ చేసుకునే దాన్ని ఇంత సీరియస్ చేసిందో నువ్వు ఎట్లా చేసుకుంటావు నువ్వు ఎందుకు చెప్తావు ఆమెకు అరే ఆమె నలుగురికి చూపించుకుంటా కోసుకుంది నలుగురికి చూపించుకుంటా చెప్పింది ఆగు దివ్య ఆడ అందరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు నేను చేసిన లెక్కలకి అని వాళ్ళు అజ్యూమ్ చేసుకోరు కానీ నేను చేసిన దానికి ఏమో చేయకోసుకుందని ప్రతి ఒక్కరికి తెలుసు తమ్ముళ్ళ కూడా అదే ఉంది ఈమెకేమన్నా అయితే నువ్వు రావు ఎవ్వడు రాడు నేనే నా కెరీర్ ఖరాబ్ అవుతుంది నేను అదే చెప్తున్నా కదా నాకొద్దు నాకు ఇవన్నీ వద్దు మీరు పోస్టర్ లేకుండా నాకేమొద్దు నేను నిజం చెప్తున్నా నా దగ్గరికి నువ్వు ఇంకొకసారి రాకు మీతో నాకు వద్దు ఇవన్నీ వద్దు అని చెప్పినా ఇక నాకు ఇవన్నీ వద్దు నాకు వద్దు నాతో కాదు నాతో పెట్టుకోరు పయ్య పెట్టుకోరు అన్న నాకు ఇవన్నీ వద్దు నేను నాకు తెలుసు వీడియోలు పెట్టుకోరని వీడియో పెట్టిరని నేను టాబ్లెట్లు తీసుకొచ్చిన ఇప్పుడు కూడా ఆడికి పోయి ఇప్పుడు ఒక క్లిప్ పెట్టు కార్లో వెనక సీట్ల మనుషులు కూర్చుర్రా పోరీలు కూర్చుర్రా లేకపోతే పేపర్లు అనేది అందుకనే చేయగోసుకుర్రు అరే నేను ఒకదానికి ఆన్సర్ నాకు ఈమెకేమన్నా అయింది నా కెరీర్ ఏం కావాలా నేను చదువుకుంటున్నా నా లైఫ్ నేనేమంటున్నా అదే అంటున్నా ఈమెకేమన్నా అయింది నా లైఫ్ ఏం కావాలా అన్న ఎవ్వడు ఒక్క నిమిషము ఈమెకేమన్నా అయితే ఎవ్వడు అడగడు డైరెక్ట్ నిందేసేస్తారు నా వల్ల అయిందని నిందేసేస్తారు ఎవ్వడు నమ్మడు నేను ఖుషి చెప్పు నేను ఆమెకు కూడా ఆ రోజు అదే మాట్లాడినావు నువ్వు మాట్లాడినావు నువ్వే కరెక్ట్ చెప్తున్నావు మీరే కరెక్ట్ నేను ఏమంటున్నా నేను ఎందుకు వస్తలేను నాకు ఇవన్నీ వద్దు నాకు ఒక కెరియర్ ఉంది నేను చదువుకుంటున్నా వాళ్ళు చదువుకుంటున్నారు నా వల్ల వాళ్ళు చేయలు కోసుకున్నాడు వాళ్ళకేమన్నా నీకేమన్నా అయిందనుకో ఖుషి నేను ఇంకో ఇప్పుడు కూడా ఈ వీడియో ఇట్లానే పెట్టేస్తాను నేను రాలేదు మీరే వచ్చారు కానీ నేను ఖాళీగా పని పాట లేకుండా తిరుగుతున్నా వీళ్ళకి ఫుల్ పనులు వదిలేసి నా వెనకాల తిరుగుతున్నారు అందుకే వీళ్ళకి ఇంత బాధ అవుతుంది నీకేమన్నా అయితే ఎవ్వడు ఒక మొగోన్ని అడగడు ఈడ నువ్వు చేసినావా చెయ్యవా అని 100% నా కెరియర్ స్పాయిల్ అవుతుంది 100% నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోతుంది నాకు అది చేసుకోవాలని లేదు నాకు అది చేయకోసుకున్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఏడదాకా పోతున్నావో అవన్నీ మళ్ళీ కావద్దని నేను కోరుకుంటున్నా ప్లీజ్ మిమ్మల్ని కావాలంటే సిస్టర్ అని వీళ్ళని కూడా నువ్వు ఏమన్నా చెయ్యి నువ్వు కొట్టు కానీ నేను మీ దగ్గరికి రాను నాకు ప్లీజ్ మీకు దండం పెడతా నాకు మస్తు పనులు ఉన్నాయి ఇవన్నీ చెయ్యకూర్రి ఇవన్నీ చెయ్యకూరి అన్న ఇవన్నీ చెయ్యకూరి నా దగ్గర అది నేను చేసినప్పుడు ఏడిపించినట్టు చూడుర్రి ప్రాంకులు చేసినట్టు చూడుర్రి కానీ నిజంగా వస్తువుల దగ్గరకు వచ్చేసి సరే చెయ్యుర్రి మీరు మంచిగా ఉంది చేయండి కానీ నేను ఒకటే దాని మీద ఏం చేస్తున్నా ఆ చేతులు కూర్చొని నాకు నచ్చలేదు ఇది చాలా దూరం దాకా చాలా దూరం దాకా పోతుంది ఇది నాకు అంత దూరం పోవాలని తీసుకోవాలని లేదు అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నా నేను కానీ ఒకసారి ఈమెకి ఏమన్నా అయిపోయి ఉంటేలే ఎవ్వరు అడగకపోతుండే ఏంది నువ్వు చేసినావా అని డైరెక్ట్ నన్ను గుడిపేస్తుండే అది నాకు తెలుసు నాకు ఆ భయం అయింది కాబట్టి నేను చెప్తున్నా లోకి తీసుకో పయ్యా లేకపోతే ఆ పయ్య వేస్తే పయ్య తీసుకో లేకపోతే పెట్టేసి తీసుకోవాలన్నా తీసుకో తీసుకోవాలి ఇవన్నీ రెచ్చవడం మాట్లాడంటే ఆయన ఎట్లా మాట్లాడుతున్నా మాకు దండాలు పెడతాడండి మేము ఆయన దండాలు పెట్టడం అయ్యా ఎందుకు అసలు కనిచ్చా ఎవరు దమా ఖరాబ్ చేస్తురు పయ్యని తీసుకోతున్నావు అది ఇంపార్టెంట్ కాదంటున్నావు మరి మమ్మల్ని నాకు ఇంపార్టెంట్ పయ్యా నేను పండ్లమే పోవాలంటే కార్ కావాలా కార్కి పయ్య కావాలి కదా అయితే ఏంది నాకు మీరు వద్దు అన్నానా మీరు వద్దు నాకు వద్దు అన్నప్పుడు వద్దు నాకు నేనేం చేయాలి నీకు రక్తం వస్తే ప్రతిదీ నాకు చూపిస్తారు వీళ్ళు వచ్చి మీద పడ్డారు నేనేం చేయలే నేను
నువ్వు పయ్య తీసుకోవద్దని పయ్య తీసుకోవాల్సిన అవసరం లేదు వదిలే. అరే పయ్యతో నాకు పని దమ్మ ఉంటాయా? ఖరాబ్ చేయకు, ఎందుకు ఇవన్నీ. దమ్మ ఖరాబ్ నాకొద్దు ఇవన్నీ వద్దు నాకు. నన్ను తీసుకో నాకు ఇవన్నీ వద్దు ఖుషి, నాకు ఇవన్నీ వద్దు. ఏమొద్దు? నాకు పెట్టకి ఇవన్నీ, నాకు ఏంది ఇంట్రెస్ట్ పెట్టేది? లేదు. మనం అంతా ఇమ్రాన్తో ఎత్తుకో, మాట్లాడు, అంతా ఎత్తుకో. ఇమ్రాన్తో మాట్లాడు, నేను అన్నతో మాట్లాడతా. మాట్లాడతాం, మాట్లాడుకోరు, ఏమని చేసుకోరు, మాట్లాడుకోరు, ఏం మాట్లాడుకుంటారు. నువ్వు మాట్లాడి ఎందుకు మాట్లాడిపోయారు పయ్య? నాకు పనులు ఉన్నాయి, 100 పనులు ఉన్నాయని చెప్పినా నేను. బట్టలు చూడు, నేను బయటికి పోయేటోని, బట్టలు చూడు, చేతులు చూడు, జరుగు అన్నా నేను. నాకు కోపం తెప్పియకు అన్న, కోపం తెప్పియకు అన్న. నాకు పయ్యనే ఇంపార్టెంట్, మేమేమైపోవాలా అవసరం లేదు నాకు. వద్దు, మేమేం అయిపోవాలన్నప్పుడు నీ సొంతంగా నువ్వు చేసినప్పుడు అవి చూసుకో. నా సొంతంగానే చేసినా నువ్వు ఏం చేయలే మధ్యలో అన్న జరుగు జరుగు అన్నా నేను, అవసరం లేదు, జరుగు జరుగు. జరగా అన్న నువ్వు నేను జరగా. నీకు పయ్య రాదు, ఏం చేస్తావు? చేసుకోపో ఎందుకురా? ఎట్లా రాదు? నా లొక్స్ పెట్టుకోరు, పయ్య పెట్టుకోరు. నేను ఎట్లా తీసుకోవాలి తెలుసు నాకు. పయ్య బండి తాళం ఇ. బండి తాళం ఇ. కాలం లేదు పోనీ సార్, రా. నాకు కాదు, నేను ఏడ చేయాలి పెద్ద అన్ని పీకుడు మాటలు మాట్లాడతావు, పెద్ద ఓవర్ చేస్తావు. మళ్ళా అంటే అన్నం తీసుకొచ్చి మాట్లాడే బంద్ చేయరా, బంద్ చేయి పోని.